ఈరోజు మన ఇంట్లో చికెన్ ఫ్రై అనమాట. అంటే ఇదొక వెరైటీగా, అంటే మనం నూనె ఎక్కువ వేయకుండా ఉత్తి పెంక మీద ఆ విధంగా చేద్దాం. ముందుగా చికెన్ కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు కొంచెం ధనియా పొడి వేసుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం ఎల్లిగడ్డ, కొంచెం కారం, కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇది వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకున్నాము. ఉప్పు కారం మసాలాలు ముక్క పట్టుకున్నాక మనము స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ముందు పెంక వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక కలుపుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని డైరెక్ట్గా ఇట్లా కొంచెం వేడయ్యేదాకా పెట్టాలి. ముక్క ముందు ముక్క వేసుకున్నాక దాని తర్వాత ఇట్లా పెట్టుకున్నాక మనం చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అది పోయేదాకా కొంచెం వేడి చేసుకున్న తర్వాత ముక్కలు మళ్ళీ ఉల్టా పల్టా తింపుకోవాలి. కలుపుకున్నాక అప్పుడు తర్వాత మనం కొంచెం నూనె వేసుకోవాలి. మనం ఇట్లా సల్లాతంతోనే తింపుకోవాలి, ఎందుకంటే సల్లాతం ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది కదా, మనకి అంటుకొనియకుండా ఇట్లా అన్నదనం తీసుకొని వస్తుంది అనమాట. అదే వేరే చెంచులు అయితే సరిగా తీయనికి రాదు. మనం చూడండి, తిప్పుకుంటే ముక్కలు వచ్చాయి మంచి. చూడండి ఇట్లా వాటర్ వస్తే చికెన్ మంచిగా వాటర్ వెళ్ళిపోయినాక అప్పుడు నూనె వేసుకోవాలి. అప్పుడు చికెన్ ఫ్రైకి బాగుంటుంది. మనకి ఇట్లా గ్రిల్ చేసుకోనికి అవకాశం లేదు అన్నప్పుడు, లేదంటే మంట మీద కాల్చుకుంటాం కదా, అట్లా ఛాన్స్ లేదన్నప్పుడు ఇట్లా పెంక పెట్టుకొని దానిపైన కూడా చేసుకోవచ్చు. మనకు అదే మోడల్గా వస్తుంది. చూడండి ఇప్పుడు చికెన్లో వాటర్ మొత్తం పోయింది. ఇప్పుడు మనం నూనె పోసుకుందాం. ఒకసారి కలుపుకొని నూనె వేసుకుంటాం. ఎందుకంటే కొంచెం అడుగుత పట్టకుండా అన్నమాట. మనం ఒకసారి కలుపుకుందాం. ఇట్లా నూనె వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మనకి మొత్తం డీప్ ఫ్రై అయినాక అప్పుడు నూనె ఉండదు మనకి. చూడండి ఇట్లా ఫ్రై అయింది కదా, ఇంకా ఎక్కువ చేయాలి. ఓకే అండి, మన చికెన్ ఫ్రై అయిపోయింది. ఇట్లా పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మనం కొంచెం కారం తక్కువ వేసుకుంటే. ఇప్పుడు రుచి చూద్దాం ఎట్లా కాలుతుందా. ఉప్పు కొంచెం కాలుతుంది. బాగుందా? ఎట్లా ఉంది? అంత ఉప్పు కారం ఇట్లా సరిపోయిందా? ముక్క ఇట్లా మంచిగా కాలిందా? ఓకే అండి, మన ఇంట్లో ఇట్లా చిన్న పిల్లలకి ఇట్లా ఉంటే ఎక్కువ స్పైసీ తిననప్పుడు వాళ్ళకి ఇట్లా కొంచెం సరిపడా కారంతో మనం చేసేయచ్చు. చిన్నపిల్లలైనా తినగలుగుతారు అనమాట. ఇది ఉత్తిగానే తినేయచ్చు. ఓకే అండి, మీకు కానీ చికెన్ ఫ్రై షార్ట్కట్లు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.